హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన వీడియోలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, అలాగే ప్రతి టెంపుల్ గురించి దేవాలయాలకు సంబంధించిన ప్రతి దేవాలయానికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది. దానికి సంబంధించిన ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇకపోతే ప్రస్తుతం అయితే నేను పెదనపాడు అనే గ్రామంలో ఉన్నాను. ఈ పెదనపాడు అనే గ్రామంలో మనం చూడాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ ఉందండి. శివాలయం ఉంటుంది. ఇక్కడ శివాలయంకు ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ శివాలయం వచ్చేసి నంది ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హనుమాన్ టెంపుల్కు మనం చూపించే శివాలయంకు సంబంధం లేదండి. కానీ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ స్టాచ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అనేసి ఈ వీడియో తీస్తున్నాను. మీరు ఈ శివాలయం వచ్చే ముందు, నంది ఆకారంలో ఉన్నటువంటి శివాలయం చేరుకునే ముందే ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూసేసి వెళ్ళొచ్చు మీరు శివాలయంకు. ఇక్కడ ఉన్నటువంటి శివాలయం నంది ఆకారంలో ఉంటుందండి. ఎర్రగుంట్ల నుంచి వేంపల్లి వెళ్ళే మార్గంలోనే వస్తుంది. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ కిలోమీటర్లతో సహా మీకు తెలియాలి అంటే మన వెబ్సైట్ని చూడండి, templefacts.com. సో ఇప్పుడు మన శివాలయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న నంది ఆకారపు ఈ శివాలయం చరిత్ర విషయానికి వస్తే, ఇది పెదనపాడు అనే గ్రామంలో ఉంటుందండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, చోళులు దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న సమయం అది. అంటే చోళుల కాలంలో కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి, గోపురాలు అలా. అయితే చోళులు మొట్టమొదట శివాలయాలు నిర్మించాలి అని అనుకున్నప్పుడు నిర్మించినటువంటి శివాలయం ఇది.
చోళుల కాలం నాటి శివాలయము అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే చోళుల కాలంలో శివాలయం నిర్మించారు, అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. అయితే కొద్ది కాలం తర్వాత, కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఉత్తర దేశాన్ని పాలిస్తున్నటువంటి వడ్డెరాజులు దక్షిణ కాశీ యాత్రకని బయలుదేరి దండుగా ఈ ప్రాంతానికి వచ్చారండి. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వడ్డెరాజు తన దండుతో కలిసి ఇప్పుడు ఈ దేవాలయం దగ్గరే దర్శనం చేసుకొని ఇక్కడే నిద్రించారంట. రాత్రికి నిద్రించితే ఏం జరిగిందంటే, రాత్రికి కలలోకి వచ్చినటువంటి స్వామి చెన్నకేశవ స్వామి, నేను పలానా చెన్నకేశవ స్వామిని, నాకు ఇక్కడ దేవాలయం నిర్మించమని అడిగారు. సో అప్పుడు ఒక దేవాలయం నిర్మించారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇది శిథిలావస్థకు చేరుకొని దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. ఈ శివాలయం పక్కన ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. అయితే రామ్మోహన్ అనే వ్యక్తి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూపిస్తాం చూడండి, అతనే దీన్ని దేవాలయాన్ని తీసుకొని పునర్నిర్మిస్తున్నారు. వడ్డెరాజులు కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టిన కట్టడాన్ని పునరుద్ధరించి వడ్డెరాజులు కూడా నిర్మించారు ఈ దేవాలయం. సో మనకు సార్ కనబడుతున్నారు కదా, ఆయనే ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. చూడండి, ఇక్కడ మనం మరో విచిత్రం అద్భుతం ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికైతే శివలింగం ఏం లేదు కదా. చూడండి, పైన చూడండి గర్భగుడి ఎంత, ఇది కేవలము మట్టితోనే కట్టబడినటువంటి శివాలయం. కేవలం మట్టిని మాత్రం ఉపయోగించారండి. ఆ మట్టి ఇంత స్ట్రాంగ్గా ఉందంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం. ఇప్పుడు మనం గర్భగుడిలో ఒక పుట్ట, పెద్ద పుట్ట, దగ్గర 500-600 సంవత్సరాల నాటి పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టను కూడా మనం చూద్దాం. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యపరిచే పుట్ట అండి. అన్ని వందల సంవత్సరాల నుంచి ఆ పుట్ట అలాగే ఉంది అంటే గ్రేట్ అని చెప్పచ్చు. అంతేకాదు, రాత్రి సమయంలో ఈ పుట్టలోకి పాములు, దేవతా పాములు వచ్చి వెళ్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. చూపిస్తాను నెక్స్ట్ ఉన్నటువంటి గర్భగుడిలో. గర్భగుడి పై భాగంలో చెక్కలు అమర్చి మట్టితో కట్టిన దేవాలయం. ఇన్ని వందల ఏళ్ళు గడిచిన శిథిలావస్థ, చెక్కు చెదరలేదని చెప్పచ్చు. ఇదో చూడండి, పుట్ట చూడండి ఎంత పెద్ద పుట్టో మీకు కనిపిస్తుంది. నీట్గా చూపిస్తాను నేను. ఎస్, అదిగోండి గర్భగుడి పై భాగంలో ఉన్నటువంటి పుట్ట. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ పుట్ట అలాగే ఉంది. ఇప్పటికీ దేవతా సర్పాలు ఆ పుట్టలోకి వచ్చి వెళ్తూ ఉంటాయి. చోళుల కాలంలో నిర్మించినటువంటి ఈ శివాలయంలోకి అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఉంది ఈ పుట్ట, అలాగే ఉందట. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ పుట్టలోకి దేవతా సర్పాలు వచ్చి వెళ్తూ ఉంటాయని కూడా చాలా గట్టిగా నమ్ముతుంటారు ఇక్కడ భక్తులు. సో ఈ దేవాలయాన్ని వచ్చేసి మొదట చోళరాజులు నిర్మించారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఇక వడ్డెరాజులు కూడా పునర్నిర్మించారు ఈ దేవాలయాన్ని. వాళ్ళు దక్షిణ కాశీ యాత్రకు బయలుదేరి వస్తూ దండుగా ఇక్కడికి వచ్చినాక దేవుడు కనిపించి తనకు పునరుద్ధరించారని ఈ శివాలయాన్ని అని అడిగారు అని కూడా చెప్తారు. మెయిన్ ఈ దేవాలయాన్ని నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం షేపు నేను ఎక్కడ చూడలేదండి. అంటే నంది ఆకారంలో ఉన్నటువంటి శివాలయాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అందుకే ఆ ఒక్క విషయంలోనే నేను ఆకర్షితుడయ్యాను అని చెప్పచ్చు. అంటే నంది ఆకారంలో శివాలయం అంటే నిజంగా నేను ఎప్పుడు ఊహించలేదు, నేను ఎప్పుడు చూడలేదు. మీలో ఎవరైనా చూసి ఉంటే కామెంట్లో పెట్టచ్చు. సో నంది ఆకారంలో శివాలయం ఉందంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. చరిత్ర విషయానికి అంటే, సో చాలామందికి దీనికి సంబంధించిన అసలు చరిత్ర తెలియదు. తెలిసినంత మాత్రం వరకే నేను ఇదంతా
చెప్తున్నాను. సో చోళుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలండి. ప్రస్తుతానికైతే పునర్నిర్మిస్తున్నారు కాబట్టి పునఃప్రతిష్ఠ కోసం పక్కన పెట్టారు. చూడండి, చోళుల కాలం నాటి విగ్రహాలు ఇవి. చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు వచ్చేసి వీరభద్రస్వామి మరియు మదన గోపాల స్వామి విగ్రహాలు. మదన గోపాల స్వామి, వీరభద్రస్వామి విగ్రహాలు చోళుల కాలంలోనే ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు. ఈ దేవాలయం ముందు భాగంలో ఇలా ఉంటుందండి. ముందు భాగం సో దేవాలయంలో పునఃప్రతిష్ఠ చేయడం కోసం తెప్పించినటువంటి శివలింగం మరియు నంది అండి. వీళ్ళని తొందరలోనే అయిపోతుంది అని చెప్తున్నారు. దేవాలయం పూర్తిగా పునర్నిర్మించడం, పునఃప్రతిష్ఠ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు.